చిరంజీవి గారి కెరియర్లోనూ అలానే అనిల్ రావిపూడి కెరియర్లో కూడా మొత్తానికి 2 రోజుల కలెక్షన్లు అయితే 124 కోట్ల నుంచి 126 కోట్ల వరకు పెద్ద సెలబ్రేషన్స్ అయితే చేస్తాం మేము త్వరలో అని చెప్పి థ్యాంక్స్ మీట్ పెట్టారు. సార్ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ అయ్యి 2 days అవుతుంది అండ్ ఇప్పుడు ఆ సినిమాకి పోటీ ఇస్తూ ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. సో ఆబ్వియస్లీ కలెక్షన్స్ స్ప్లిట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ అసలు ఎలా ఉన్నాయి? స్ప్లిట్ అవటం కంటే కూడా ఫస్ట్ డేకి యాడింగ్ ఏంటంటే ముందు రోజు ప్రీమియర్స్ చేశారు కదా, అది ఓవర్సీస్ కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 చోట్ల కూడా ప్రీమియర్స్ పడ్డాయి, బాగా అన్ని థియేటర్లో ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి అది ఒకటి అడ్వాంటేజ్ ఉంది అనమాట. సో మొత్తం ఓవరాల్గా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నీ కలిపి కూడా 84 కోట్ల గ్రాస్ వేశారు వాళ్ళు. చిరంజీవి గారి కెరియర్లోనూ అలానే అనిల్ రావిపూడి కెరియర్లో కూడా హైయెస్ట్ బిగ్గెస్ట్ కలెక్టెడ్ గ్రాస్ అని చెప్పేసి ఫస్ట్ డే అని చెప్పేసి 84 కోట్లు వేశారు అవి. రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, కలెక్షన్స్ పడిపోయినాయా లేకపోతే బుకింగ్ స్లోగా ఉన్నాయని మాట్లాడుతున్నారు. బట్ ఫస్ట్ డేతో ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు, ఏ సినిమాకి కూడా కంపేర్ చేయొద్దు. ఫస్ట్ డే ఉన్న వాతావరణం వేరు ఉంటుంది, సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఈ వాతావరణం వేరు ఉంటుంది. మనం 50% కలెక్షన్స్ 50% థియేటర్ బుక్ అయినా కానీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయని మాట్లాడతారు ట్రేడ్కి సంబంధించి. ఫస్ట్ డే 84 కోట్లు, సెకండ్ డే వచ్చేసరికి మొత్తం 124 కోట్లు పోస్టర్ పడింది. అంటే మాది ఒక 30-36 కోట్లు సెకండ్ డే వచ్చింది అనమాట. సో సెకండ్ డే 36 కోట్లు అంటే మంచి కలెక్షన్ వచ్చినట్టే. సో అది పోస్టర్ అయితే 124 కోట్లు పోస్టర్ వదిలేరు బయటకు వాళ్ళు అఫీషియల్గా. 124 కోట్ల గ్రాస్ అంటే మంచి గ్రాసే. అయితే ఇంకా సెలవులు ఇంకా ఉన్నాయి. ఈరోజు ఫెస్టివల్ మూడ్ స్టార్ట్ అయింది, భోగి, దాని తర్వాత సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులైతే విలేజ్లో ఫెస్టివల్ వాతావరణం ఉంటుంది. అది మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, ఇలా 4 ఆటలకు సంబంధించి ఫస్ట్ షో సెకండ్ షో అయితే నాకు తెలిసి కలెక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు అని నా అంచనా. ఎందుకంటే మార్నింగ్ పండగ వాతావరణం ఎంజాయ్ చేసి ఫ్యామిలీస్ అంతా కూడా ఫస్ట్ షో సెకండ్ షోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ షో సెకండ్ షోస్ ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. మార్నింగ్ మ్యాట్ని అని ఇవి తగ్గుతాయి, కొంచెం మార్నింగ్ మ్యాట్ని కొంచెం తక్కువ కలెక్షన్స్ ఉంటాయి. అది కాకుండా పండగ వాతావరణం, పండగ ఎంజాయ్ చేసేవాళ్ళు సపరేట్గా ఉన్నారు, కోడి పందాలని లేకపోతే వేరే యాక్టివిటీస్ అని చెప్పేసి అవి సపరేట్గా ఉన్నాయి. చాలామంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వేరే రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ టైంలో గోదావరికి సీజనల్కి గోదావరికి వెళ్ళిపోయి అక్కడ వాతావరణం ఎంజాయ్ చేస్తుంటారు. గోదావరి జిల్లాలో వెళ్ళి అక్కడ మనమే వార్తలు చదివాము, అక్కడ రూములు హోటల్స్లో కానీ లాడ్జీలు కానీ చిన్న చిన్న రూములు దాదాపు 50,000-60,000 రెంట్లు తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క స్టార్ హోటల్ అయితే అక్కడ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. స్టార్ హోటల్స్ అయితే ₹1,00,000 రూమ్ రెంట్ అని చెప్పి బోర్డులు పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం, కొన్ని పోస్టర్లు కొన్ని వార్తలు చూసాం. అంటే జనాలు ఎక్కువ తాకిడి అటు ఉంటుంది అనమాట, అటు ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ మూడు వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు పండగకి వచ్చిన సినిమాలు ఈ 4 రోజుల కలెక్షన్ ఇంతవరకు మనకి సినిమా కలెక్షన్ అంటే కొలమానం వీకెండ్ సినిమాలు అయిపోయినాయి అందరి. వీకెండ్లో ఈ 3 రోజులు కలెక్ట్ చేసింది ఏదైతే కలెక్ట్ చేస్తుందో దాదాపు 80% కలెక్షన్ ఆ 3 రోజులనే వచ్చేస్తుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ది వీక్ సెకండ్ వీక్ 20% వస్తుంది. బట్ సంక్రాంతికి వచ్చిన సినిమాల పొజిషన్ అయితే అలా ఉంటుంది ఎప్పుడూ కూడా. సంక్రాంతికి వచ్చిన సినిమాలకి మంత్ ఎండ్ వరకు ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు లాంగ్ రన్ ఉంటుంది ఏ సినిమా అయినా సరే. సో లాంగ్ రన్ అనేది ఈ సినిమా కూడా లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫెస్టివల్ మూడ్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా లేకపోతే ఎక్కడైనా సరే వీకెండ్స్ మళ్ళీ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఆక్యుపేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాలకి. అదొకటి మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇది రిలీజ్ అయ్యి 2వ రోజే రాజాసాబ్ తర్వాత థియేటర్లు మనశంకర వరప్రసాద్కి వెళ్ళిపోయి, మనశంకర వరప్రసాద్ తర్వాత థియేటర్లు ఫస్ట్ డే థియేటర్స్ వచ్చినాయి, సెకండ్ డే రవితేజ గారి సినిమాకి కొన్ని థియేటర్స్ అకామిడేట్ చేశారు. ఈ రోజు కొన్ని థియేటర్లు తగ్గుతాయి ఇంకా. సో థియేటర్ల షేరింగ్ అనేది జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసరికి థియేటర్ల షేరింగ్ జరుగుతుంది. స్టడీగా ఒక 3 వారాలు అయితే అన్ని సినిమాలు థియేటర్లోనే ఉంటాయి. ప్రేక్షకులు వాళ్ళ కంటెంట్ వాళ్ళ ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఆ ఛాయిస్ ప్రకారం వెళ్తాం జరుగుతుంది. ఈ సినిమాకి అయితే ఆ ఛాయిస్ ముందు వరుసలో ఉంటుంది, ఎందుకంటే 2 స్టార్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్తారు. దానికి తోడు అనిల్ రావిపూడి ఉన్నారు, ఎంతో కొంత ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది. ఈ ప్లస్ పాయింట్ల వల్ల సినిమా కలెక్షన్స్ అయితే డోకా ఉండదు. సరే సినిమాకి వెళ్ళిన వాళ్ళకి ఎంటర్టైన్ చేసాడా లేదా, సినిమా నచ్చిందా లేదా, కథ ఉందా లేదా, ఇవన్నీ సెకండరీ డిబేట్ పాయింట్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి చూడాలనుకుంటారు. ఆ విషయంలో అయితే కలెక్షన్స్ డోకా లేదు. సో మనం ప్రస్తుతానికి 2 రోజుల కలెక్షన్లు అయితే 124 కోట్ల నుంచి 126 కోట్ల వరకు
కలెక్ట్ చేసిందని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అదైతే వాళ్ళు సక్సెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చామని చెప్పేసి 9వ సినిమా కూడా హిట్ కొట్టానని చెప్పేసి అనిల్ రావుపూడి గారు స్టేజ్ పైన చెప్పడం జరిగింది. చిరంజీవి గారి కూతురు ఒక ప్రొడ్యూసరు, ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. పెద్ద సెలబ్రేషన్స్ అయితే చేస్తాం మేము త్వరలో అని చెప్పి థ్యాంక్స్ మీట్ పెట్టారు నేను. ఆ థ్యాంక్స్ మీట్లో కూడా యూనిట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. సో సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో కొంత ఎంటర్టైన్ చేస్తున్నాయి ప్రేక్షకులను, ఏది డిసప్పాయింట్ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూద్దాం, ఇది ఇంకా ఇంకొక సినిమా కూడా ఉంది రిలీజ్కి. ఆ రిలీజ్ సినిమా ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకున్న తర్వాత సంక్రాంతికి ఏది బెస్ట్ సినిమా అని చెప్పి డిబేట్లు స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో మనకి చూసాం 5 సినిమాలు చూసాం కాబట్టి ఏ సినిమా ఏంటి, ఏ స్టోరీ ఏంటి అనేది మళ్ళీ ఒక డిస్కషన్ పెట్టుకుందాం.